దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక శక్తివంతమైన వాగ్దానం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, అంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క కృప ద్వారా మనం బలవంతులు అవుతున్నాం. ఆ సర్వాధికారి అయిన దేవుడు, ఆ శక్తిమంతుడైన దేవుడు తన శాశ్వత కృపతో మనల్ని నింపుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానం చేత మనల్ని బలపరచగల మహామహుడు, మహోన్నతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, బలమైన కార్యం చేయగల పరాక్రమశాలి ఆయన మాత్రమే. శక్తి బలము గల దేవుడు, సమస్తమును కలిగినవాడు. తన మాట ద్వారా సమస్తము సృష్టిని కలుగు చేసిన మహాదేవుడు ఆయనే. ఆయన మాట నిరర్ధకము కానేరదు. అంతరిక్షంలో నక్షత్రములను వేలాడదీసెను. ప్రవర్తైన ఇర్మియాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఏమిటంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకును దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు అద్వితీయ సత్యస్వరూపుడు. దీన్ని బట్టి ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ లేదని భావం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు ఆయన. దేవుని శక్తి ద్వారా తన మాట చెప్పున సమస్తము సృజింపబడెను. దృశ్యమైనది అదృశ్యమైనది ఆయన వలన కలిగినవే. అపోస్తులైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రికలో రాస్తూ, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడెను, పదార్థములచే నిర్మింపబడలేనిదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ప్రియులారా, దేవుని దూత మరియతో దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. రాజైన దావీదు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడినని కీర్తన 3:6 తెలియపరుస్తున్నాడు. కారణము సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైనాడు. అతడు పరాక్రమశాలి, బలమైన కార్యములు చేయుటకు శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు ఆయనే. ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ప్రకృతి ఒక విద్యుత్ శక్తి, అణుబాంబులు, ఇవేవి దేవుని శక్తికి చాటి రావు. మనము సామాన్యులమే కానీ మనలో ఉన్నవాడు మహా గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఈ లోకంలో ఉన్నవాటి కంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. ఆయనను ఒప్పుకొనండి, ఆయన పాదాలను దర్శించండి, అడగండి. ఆయన ఏదైనా చేయుటకు సర్వశక్తిమంతుడు, మహాదేవుడు. కనుక ఆయనను ఆశ్రయించండి, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు పొందండి. మన దేవుడు మనల్ని విడవని, మన ఎలా కృప చూపించే మహాదేవుడు, విజయవంతమైన కార్యములు చేసే మహోన్నతుడు, మన పక్షాన కార్యాభివృద్ధిని జరిగించే అద్వితీయ సత్య స్వరూపుడు, ఆ దేవాదేవుడు అని అన్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడే. ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఆయనతో కొనసాగుదాం. ఆయన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండి దేవాదేవుడు మీకు జయమని గురించి ఆ సర్వశక్తిమంతుడు బలమైన కార్యములు మీ పట్ల జరిగించునుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడమైన ప్రియ పరమ తండ్రి, మీరిచ్చిన ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీ కోటి కోటి స్తోత్రాలు. మీ పిల్లల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న అయినా సర్వశక్తిమంతుడా, సమస్తానికి ఆది సంభూతుడా నీకు స్తోత్రాలు. మీ క్రియలు, మీ కార్యాలు, మీ మేలు, ఉపకార సహకారం మీ బిడ్డలని మాకు దయచేసి మీ వెలుగుతో, జయంతో మమ్మల్ని నింపి బలపరిచి, దేవాస్వాదులను కీడు మమ్మల్ని తప్పించి రక్షించి జయ విజయమని గురించి సమాధానంతో నింపమని, పరిశుద్ధాత్మ మీ కార్యాలు మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు ప్రవారిక ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరుతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభు అద్భుతమైన కార్యం చేస్తారు. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యాన్ని అనేకులు షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని నామానికి మహిమార్థంగా మీరు ప్రభుతో కొనసాగండి. ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడేయండి. సంపూర్ణమైన, బలమైన, ఘనమైన కార్యాలు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.